ఏమండోయ్! మన తిరుపతిలో హోమ్ స్టే ట్రెండ్ విపరీతంగా పెరుగుతోందంట. ఆల్రెడీ 5, 6 ఏళ్లుగా అయితే ఇది ఉంది. కానీ ఇప్పుడైతే విపరీతంగా ఉందంటండి. టోటల్ తిరుపతి మనం చూసుకుంటే 600-650 వరకు హోమ్ స్టేస్ అక్కడున్నాయి. సో, హోమ్ స్టే అంటే ఏంటి అనేది వివరంగా చెప్పుకుందాం. సో, లాడ్జెస్‌కి, హోటల్స్‌కి వెళ్ళి ఫ్యామిలీస్‌తో ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆబ్వియస్‌గా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు. సో, కొండ మీద అకామిడేషన్ అంటే మీకు తెలియంది కాదు. చాలా కష్టంగా దొరుకుతుంది. సో, అలాంటప్పుడు ఈ హోమ్ స్టేస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. ఇళ్ళులానే ఉంటాయండి. అపార్ట్మెంట్స్ లాగే మనకి కిచెన్ ఇస్తారు, బెడ్‌రూమ్స్ ఉంటాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. కింద చక్కగా ప్రొవిజన్ స్టోర్ ఉంటుంది. చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్లు లాంటివి అవి తెచ్చుకొని మనకు నచ్చినట్టుగా వండుకొని హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్స్ అనమాట. అయితే ఇక్కడ ఇద్దరికైతే ఎఫెక్ట్ అయిందండి. ఒకటి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అక్కడికి ఎవరు వెళ్ళట్లేదంట. నెంబర్ 2 స్థానికులండి. పాపం లోకల్స్‌కి ఇళ్ళు దొరకట్లేదంట రెంట్‌కి. సో, మధ్యతరగతి కుటుంబాలు రెంట్స్‌కి ఇళ్ళు కావాలి అంటే హోమ్ స్టేస్ అంతా చుట్టుపక్కలంతా ఎక్కువైపోయి వాళ్ళు ఊరికి చివర బాగాన వెళ్ళి ఉండాల్సొస్తోంది. దీనివల్ల మాకు ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయని బాధపడుతున్నారు. సో, నాకు తెలిసిన తిరుపతి న్యూస్ అండి. మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను.